ఏడవ రోజు దేవరహస్యాలు కోనేరు వరలక్ష్మి గారు మనకు అందించిన ఆ గొప్ప దేవరహస్యాలు నిన్నటికి కంటిన్యూ ఏంటో చూద్దామా అండి. ఒకసారి నీటి ప్రపంచంలోకి వెళ్ళాను. ఒక మహోన్నతమైన భవనం క్రింద నుంచి వెళ్ళాను. దాని కింద ఉంది నీటి ప్రపంచం. దాని లోపలికి వెళ్ళాను. చెట్ల దుంగలన్నీ పడిపోయి కనబడుతున్నాయి. విపరీతమైన వేగంతో నీళ్లు వెళుతున్నాయి. అంతలో ఒక దుంగ నా మీద పడిపోయింది. లేవలేనేమో అనుకున్నాను. అవి అన్నీ నా మీద పడేసరికి మళ్ళీ అందులో నుంచే కిందికి ఈదుకుంటూ లోపలికి వెళ్ళాను. ఆ నీళ్ల ప్రపంచంలో నీళ్ళల్లోనే వాళ్ళు అన్ని పనులు చేసుకుంటున్నారు, అన్నీ చూసుకుంటున్నారు, అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళకి జీవశక్తి లేదు. మగవాళ్ళ ముఖాలు ఏ భావము లేకుండా చెక్క ముఖాల్లా ఉన్నాయి. ఒక జడ పదార్థంలో ఉన్నాయి. నీళ్ళన్నీ కలిపి ఒక శరీరం తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. మాకు జీవశక్తి లేదు, మాకు ఆనందం పొందటానికి లేదు, మాకు లోపల ఆ కోరిక ఉంది, కానీ మాకు ఇక్కడ మార్గం ఏమీ లేదని వారు దుఃఖంతో అభ్యర్థించారు. మేము భూమి ఉపరితలానికే రావాలి. ఉపరితలానికి వచ్చి మీరు పొందుతున్న సుఖాన్ని, ఆ ఆనందాన్ని పొంది జీవశక్తిని తీసుకొని వెళ్ళాలి. మా లోకంలో అది లేదు. మేము పైకి రావాలంటే ఎన్నో లోకాల్లో ఎన్నో నియమాలు ఉన్నాయి, ఎన్నో భయంకరమైన అడ్డంకులు ఉన్నాయి. వాటిని దాటి మేము భూమి ఉపరితలం మీదకు రాలేము అన్నారు. అప్పుడు నేను మైత్రేయ బుద్ధుడి యొక్క అనుమతి పొంది మీరు రావచ్చు అన్నాను. వెంటనే వాళ్ళకు ఆ అనుమతి వచ్చింది. ఆ క్రిందకు నేను ఊరికే వెళ్ళలేదని తెలిసింది. అక్కడ చూసి రావటానికి నేను వెళ్ళలేదు. వాళ్ళని ఉపరితలానికి తీసుకురావాలి. ఈ జ్ఞానమంతా వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళల్లో చాలామంది అద్భుతంగా ఎదగాలని కోరికతో ఉన్నారు, కానీ ఎదగటానికి అవకాశం లేకుండా పోయింది. వీళ్ళు పైకి ఎలా వస్తారు అని అడిగాను. వాళ్ళ అణువులుగా మారి నీ శరీరంలోకి వస్తారు. అలా నీ సూక్ష్మ శరీరం ద్వారా వాళ్ళని బయటకు తీసుకురా అన్నారు పత్రిజీ. అలా వాళ్ళని తీసుకొని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత వారి ఆనందం చూస్తే, మన కడుపున పుట్టిన బిడ్డలు ఆనందంగా ఉంటే ఒక తల్లిగా ఎంత సంతోషిస్తామో అంతకు 1000 రెట్లు నేను సంతోషించాను. అంత సంతోషమేసింది. ఎప్పుడైతే ఒక అణువుని నా శరీరంలోకి తీసుకొని వాటి ఆనందం చూశానో, నిజంగా మాత అంటే ఇదే కదా. కడుపున పుట్టిన పిల్లలకే ఇస్తే అమ్మ. మాత అంటే నేనేదైతే పొందానో, ఏ జ్ఞానం పొందానో, ఏ ఆనందం పొందానో అందరూ కూడా అది పొందాలని అనుకోవటమే మాత. 2004లో పత్రిజీ నన్ను మీరు మాత అవ్వకూడదా అన్నారు. అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు కదా అర్థమైంది. ఎంత ఆనందం పొందానో అవి అందరిలోకి వెళ్ళిపోయి వారు పొందేటి అనుభూతి, అనుభవం, ఆనందం అవన్నీ పొంది జీవశక్తిని తీసుకున్న తర్వాత వాళ్ళు ఇలా అన్నారు, మా దగ్గర వేరే శక్తి ఉంది, మీ దగ్గర ఒక రకమైన శక్తి ఉంది. భూమిపైన ఉన్న ఈ శక్తిని మేము తీసుకువెళ్తున్నాము. మా శక్తిని, మీ అవగాహన శక్తిని పెరగటానికి ఉపయోగపడే శక్తిని మేము మీకు ఇచ్చి వెళుతున్నాము అని చెప్పి వీడ్కోలు ఇచ్చి వెళ్ళిపోయారు. ఇది నాకు కలిగిన అద్భుతమైన అనుభవం. ఆ తర్వాత పిరమిడ్లో కూర్చొని చాలా పరిశోధనలు చేశాను. గీజా పిరమిడ్ ఎందుకు కట్టారు, పెద్ద పెద్ద అడవుల్లో పిరమిడ్లు ఎందుకు కట్టారు, ఇప్పుడు పురాతన వస్తు శాఖ వారు తవ్వుతున్నప్పుడు పెద్ద పెద్ద పిరమిడ్లు బయటకు వస్తున్నాయి, అవన్నీ ఎందుకు కట్టారు, భూమి లోపల పిరమిడ్లు ఉన్నాయి, సముద్రంలో పిరమిడ్లు ఉన్నాయి, మరియు భూమి ఉపరితలం మీద పిరమిడ్లు ఉన్నాయి, ఏ ఆవశ్యకత కోసం ఈ పిరమిడ్లు కట్టారు. ఏదో ఒక ప్రయోజనం లేనిదే ఏ పని చెయ్యరు. కేవలం శవాల కోసమే అయితే అంతంత పెద్ద పిరమిడ్లు కట్టరు. దానిలో ఎంతో ఈజిప్షియన్స్ నిగూఢమైన రహస్యం ఉంది. ఎన్నో రకాలైన భవనాలు వచ్చాయి, నాగరికతలు వచ్చాయి, అవన్నీ కూలిపోయాయి, ఎన్నో మార్పులు జరిగాయి. ఎన్ని వచ్చినా సరే పిరమిడ్లు చెలించలేదు. ఆ పిరమిడ్ లోపల ఉండే రహస్యం ఏమిటి?
ఏ కారణంగా కట్టారు? పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తున్నది ఎందుకు? కేవలం ఆరోగ్యం కోసమా? ఇంత కష్టపడి పిరమిడ్లు కట్టింది ఆరోగ్యం కోసం. అనేక మార్గాలు ఉన్నాయి. ఆ పిరమిడ్లు కర్మ సిద్ధాంతం, ఆత్మజ్ఞానం కోసం, ఆత్మ ఎదుగుదల కోసం, ఆ శక్తిని విశ్వశక్తితో అనుసంధానం అవటం కోసం, జీవశక్తిని పెంపొందించుకోవటం కోసం భూమి మీద ఉన్నాయి. ఇక్కడ ప్రాణశక్తి వేరు, జీవశక్తి వేరు. నేను ప్రాణమే జీవం అనుకున్నా. జీవం ఉందా లేదా చూడండి అంటారు. ప్రాణం ఉందో లేదో చూడండి అనరు. ప్రాణం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళ ముఖంలో కళ లేదు, జీవమే లేదు. జీవ కళ కనబడుట లేదు అంటారు. అంతేకాని వాడి ముఖంలో ప్రాణమే లేదు అంటారా? జీవం అంటే ఏమిటి? ఆ ముఖంలోని వెలుగు, ఆ కళ ఎక్కడి నుంచి వస్తుంది? దీనినే చంద్రకళ అంటారు. అది ఎక్కడి నుండి వస్తుంది? అమావాస్య నుండి నెమ్మదిగా పెరిగి ఒక 15 రోజులకు పూర్ణ చంద్రుడు అవుతుంది. ఆ కళ ఎక్కడి నుండి వచ్చింది? ప్రమిద శరీరము, ఒత్తి బుద్ధి, ఆత్మ నూనె. ఈ శరీరం అనే ప్రమిదలో, ఆత్మ అనే నూనెలో బుద్ధి అనే ఒత్తిని వెలిగించాలి. అగ్గిపెట్టి ఒత్తిని బయట వెలిగిస్తాము. ప్రమిదలో దీపం రోజు నూనె పోస్తుంటే అది అఖండ దీపం అవుతుంది. ఇక్కడ శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టామో, ధ్యానం చేస్తున్నామో, మనలో అగ్ని, ఆ విశ్వాగ్ని, విశ్వశక్తి లోపలికి వెళితే అప్పుడు జ్ఞానం అనేది ఆవిర్భవిస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణ్యే. ఈ జ్ఞానం అనే అగ్ని చేత మాత్రమే కర్మ దహింపబడును. ఈ జ్ఞానం అనే అగ్ని చేత మాత్రమే మన లోపల అన్నీ చూసుకోగలుగుతాము. ఆ వెలుతురులో మనల్ని మనమే చూసుకోగలుగుతాము. ఇక్కడ వెలుతురు అంటే జ్ఞానము. ఆ జ్ఞానంతో మనం అన్నీ చెప్పగలుగుతాము. ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా ఈ విశ్వశక్తిని ఇంకా పెంచుకుంటున్నామో అప్పుడు ప్రాణశక్తి ఇంకా పెరుగుతుంది. అది పెరిగినప్పుడు వచ్చేది ఆ జీవశక్తి చిన్న ప్రమిద దీపం నుండి అఖండ దీపంగా మారి ఎలా వెలుగుతూ ఉంటుందో అలాగే మన ప్రాణశక్తి పెరిగినప్పుడు మనలో ఉన్న ప్రాణశక్తి జీవశక్తిగా మారి అంత జీవకళ మనకి వస్తుంది. మనము ఎన్ని మేకప్లు వేసుకున్నా, ఎన్ని నగలు పెట్టుకున్నా, పట్టు చీరలు కట్టుకున్నా ఆ ముఖాలు జీవం లేని ముఖాలే. ధ్యానంతో సింపుల్గా ఉన్న ఆ ముఖాలు జీవమున్న ముఖాలే. శరీరంలో శక్తి తగ్గదు. దేనికోసమైతే ఆత్మ శరీరంలోకి వచ్చిందో ఆ పని పూర్తి చేసుకుని వెళుతుంది. ఇదే శ్వాస మీద ధ్యాస పిరమిడ్ రహస్యం. ఈ పిరమిడ్ని 5వ తలం వాళ్ళు శానిటరీ లోకమని, ఇంకొక లోకం వాళ్ళు ఇద్దరూ కలిపి ఆ గీజా పిరమిడ్ని కట్టారు. ఆ గీజా పిరమిడ్ నిర్మాణం ఏ విధంగా జరిగిందో పేరవరంలో ఉన్నప్పుడు నేను చూశాను. ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఎన్నో నిగూఢమైన రహస్యాలు సందర్భం వచ్చినప్పుడు తప్ప అన్నీ బయటకు చెప్పేవి కాదు, చెప్పకూడదు. మొట్టమొదటి ధ్యానంలో నాకు పాత బీరువా కనిపించింది. ఆ బీరువా పైన ఆశీర్వాద భంగిమలో వినాయకుడి బొమ్మ కనిపించింది. ఈ విషయాన్ని ఎన్నో వేల క్లాసుల్లో చెప్పాను. కానీ వశిష్ఠ గౌతమి పిరమిడ్లో ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు తిరిగి ఆ బీరువా కనిపించింది. అప్పుడు సార్ బీరువా అంటున్నావు, కానీ ఆ బీరువాలో ఏముంది అని ఎందుకు చూడలేదు అన్నారు. అవును కదా, ఎందుకు చూడలేదు? నేను అప్పుడు చూశాను. బీరువా లోపల చూడగానే విశ్వమంతా ఆ బీరువాలో ఉంది. ఎన్నెన్ని లోకాలో, ఎన్నెన్ని రహస్యాలో, ఎన్నెన్ని వెలిగిపోతున్న సూర్యుళ్ళు, చంద్రుళ్ళు, నక్షత్రాలు, అనంత విశ్వమంతా అందులోనే ఉంది. విశ్వ రహస్యాలన్నీ అందులోనే ఉన్నాయి. ఇక్కడ బీరువా అంటే ఏమిటంటే మన లోపల ఉన్న అర. ఆ లోపలికి నేను చూసినప్పుడు బయట వచ్చిందే ద సన్ ఆఫ్ సూర్య అని ఒక రహస్యం. గీజా పిరమిడ్ ఎందుకు కట్టారు, ఏ నిమిత్తం కట్టారు, ఎవరు సహాయం చేశారు, అది మొత్తం నాకు వచ్చింది. కానీ ఆ సమయంలో అర్థం చేసుకోలేరు. ఇంకా వారికి అవగాహన శక్తి పెరగలేదు. చెప్పవద్దు అన్నారు. అయినా సరే నేను కొద్దిగా బయట పెడదామనుకుంటే నా శరీరం పడిపోయే పరిస్థితికి వచ్చింది.
దానిని నమ్మకుండా ఇంకొక రకంగా వ్యాఖ్యానించిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఇప్పుడు అది బయటకు వచ్చేది కాదు, ఇప్పుడు కూడా బయటికి రాదు. అనుమతి లేకుండా నేను చెప్పను. ప్రాణశక్తి వేరు, జీవశక్తి వేరు అని జీవశక్తి మీద నేను ఎన్నో ప్రయోగాలు చేసుకుంటూ వచ్చాను. నాలో ఉండే అజ్ఞానాన్నంతా తొలగించుకున్నాను. ఈ మనసులో ఏవైతే గూడు కట్టుకొని ఉన్నాయో, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలు, అహంకారాలు, ఇవన్నీ కూడా ఎలా శుభ్రపడతాయి అనేది ఆధ్యాత్మిక శాస్త్రీయంగా పరిశోధన చేశాను. ఎలా అవుతాయి? ఏం జరుగుతుంది శ్వాస మీద ధ్యాస పెడితే? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆవలి ఒడ్డుకి అంటే పైలోకాలకి చేరుకుంటామన్నాడు క్రీస్తు. మరి ఈవేళ కొండంత విశ్వాసం ఉంది, ఇంకెక్కడికి చేరుకుంటాము? మహోన్నతమైన లోకాలకి చేరుకుంటాము. ఒక్కళ్ళు నలుగురు వెళ్ళిపోతే సరిపోయిందా? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మహోన్నత లోకాలకి వెళ్ళాలి. ఎవరైతే ఇక్కడ పుట్టి అజ్ఞానంలో ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళందరూ ఈ ధ్యానంతో మహోన్నత లోకాలకు వెళ్లాల్సిందే. ఒకరోజు నా సూక్ష్మ శరీరం మహాసముద్రం లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి ఎక్కడ పడ్డానో నాకు తెలియదు. ఒకసారి కూలబడినట్లే పడ్డాను. ఏమిటిది? ఎక్కడికి వచ్చి పడ్డానో? నా సూక్ష్మ శరీరం నెమ్మదిగా దిగాలి కదా. కొండరాయి వచ్చి పడ్డట్లు దడేల్మని ఇలా వచ్చి పడ్డానేంటి? నెమ్మదిగా లేచి కూర్చున్నాను. నేను పడగానే సన్నటి గొంతులతో కొన్ని ఆకారాలు చెల్లా చెదురుగా పరిగెట్టాయి. నన్ను చూసి మనిషి మనిషి అని అరిచాయి. అప్పుడు ఒక పెద్ద ఆవిడ నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి పరిశీలించి చూసింది. మనకేం భయం లేదు, ఈవిడ పత్రిగారి అనుచరురాలు, ఆయన అనుమతితోటే వచ్చారు అని అన్నారు. వాళ్ళంతా నెమ్మదిగా నా దగ్గరకు వచ్చారు. పొడగాటి ముఖంతో, సన్నటి చేతులతో, అరచెయ్యి వ్రేళ్లకు మధ్యలో పొరలతో, పాదాలు కూడా అదే విధంగా ఉన్నాయి. గులాబీ రంగు శరీరాలు, మధ్యపాపడి తీసి ఎడమ పక్క కుడి పక్క పెద్ద ముడి వేసుకున్నారు. బంగారు రంగు జుట్టు. వాళ్ళు నన్ను నెమ్మదిగా పరిశీలించారు. నేను నెమ్మదిగా లేచి నుంచున్నాను. నేనెక్కడికి వచ్చాను అని అడిగాను. మహాలోకానికి వచ్చారు, ఇది మహాలోకం అన్నారు. ఏముంది ఇక్కడ అని అడిగాను. ఇక్కడ మహాజ్ఞానం ఉంది అని చెప్పారు. అవునా? ఈ మహాజ్ఞానం కోసమే నేను వెతుకుతున్నాను. ఎక్కడ ఉందది? నేను చూడవచ్చా అని అడిగాను. రండి అని నన్ను వాళ్ళు తీసుకువెళ్ళారు. ఆ మహాలోకంలో మేమున్న ప్రదేశం అంతా నీరు లేకుండా పొడి ప్రదేశంలో ఉంది. అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళాము. ఒక జిల్లా అంతా గ్రంథం ఉన్నది. మరి కొండంత ఎత్తు ఉంది. ఇంత ఉందా మహాజ్ఞానము? ఆశ్చర్యపోయాను. అది బంగారు రంగుతో అద్భుతమైన శక్తి తరంగాలను వెదజల్లుతోంది. నేను ముట్టుకోవచ్చా అని అడిగాను. తల ఊపారు, ముట్టుకోవచ్చు అని. ఎంతో ఆతృతతో నా వ్రేళ్లతో ఆ గ్రంథాన్ని స్పర్శించాను. ఆ స్పర్శానుభూతిని ఇప్పటికీ మరిచిపోలేను. ఆ శక్తి తరంగాలతో మైమరిచిపోయాను. దీనిని నేను చదవచ్చా అని అడిగాను. మేము కాపలా ఉన్నదే ఈ గ్రంథాన్ని సంరక్షించటానికి. ఇక్కడికి ఎవ్వరూ రాలేదు, రాకూడదు. మరి నేనెలా వచ్చాను? ఇంత దూరం వచ్చి ఉపయోగం ఏంటి? నాకు ఈ మహాజ్ఞానం ఎవరిస్తారు అని అడిగాను. గణేశన్ ఇస్తారు అని చెప్పారు. పత్రిగారి అనుచరులమంటే చాలు, మనకెక్కడికైనా ప్రవేశం ఉంటుంది అని అర్థమైంది. గణేశన్ అంటే నేను వినాయకుడు అనుకున్నా. ఆ మహాజ్ఞానాన్ని ఆయన ఇస్తాడనుకున్నా. పత్రిజీతో పాటు కొంతమంది కలిసి రాయవెల్లూరు వెళ్ళాము. చెన్నై జ్యోతి మధుసూదన్ రావు గారి ఇంట్లో ఉన్నాము. పత్రిజీ జ్ఞానబోధ చేస్తున్నారు. చెప్తూ సార్, మీరు తమిళ సినిమా చూసారా అని అడిగారు. తమిళం రాదు కదండి, ఎవరూ చూడలేదు. ఒక సినిమా చూశాను, కదిల్కై నెరమిల్లై. ఆ ఒక్క సినిమా చూశానని చెప్పాను. అప్పుడు పత్రిజీ శివాజీ గణేశన్ గురించి చెప్తూ, ఆయన పెద్దగా గట్టిగా అరిచి చెప్తాడు అని చెప్పి ఎలా అరుస్తారో చెప్పనా?
మనకు మళ్ళీ నెమ్మదిగా మాట్లాడరు. ఇక్కడ ప్రేమ అంటే ఏమీ లేదు. ప్రేమ అంటే కరుణ, దయ, త్యాగం. ప్రేమ అనేది కొంత ఉంది, వ్యక్తిగత ప్రేమ బంధంలో ఇరుక్కో పెడుతుంది అని తమిళ సినిమాల్లో పాట పాడారు. ఆ పాట మీద చెప్పారన్నమాట, కదలికై నెరమిల్లే ప్రేమించటానికి సమయం లేదు. దాని అర్థం ప్రేమించటంలో ఏమీ లేదు. అందుకని నాందా ధ్యానాజీ గణేశన్ అన్నారు, ప్రేమించటంలో నీకేమీ రాదు, ఆత్మజ్ఞానం అస్సలు రాదు. అందుకని అనేక రకాలుగా ప్రయత్నించి జ్ఞానానికి గణేశన్ అయ్యాను అన్నారు. అప్పుడు నాకు తెలియలేదు, మళ్ళీ తిరిగి వచ్చేసాము. ఒకరోజు నాకు ధ్యానంలో మళ్ళీ పత్రిజీ కనిపించి నాందా ధ్యానాజీ గణేశన్ అన్నారు. అప్పుడు అర్థమైందంటే ప్రతి దానికి, అవిజ్ఞానానికి విఘ్నేశ్వరుడిని మనం ఎలా అయితే పూజిస్తామో ధ్యానానికి నేను నాంది అని ఆయన చెప్పారు. హైదరాబాదులో ఒకరి ఇంటికి పత్రిజీ వచ్చారు. వెంటనే నేను అక్కడికి వెళ్ళాను. ఆయన దగ్గర కూర్చొని, మీ దగ్గర జ్ఞానం తీసుకుంటున్నాను, మీ పాదాలకు నమస్కరించుకోవటం తప్ప అంతకు మించి మీ దగ్గర భౌతికమైన కోరికలు ఏవీ ఆశించలేదు. నాకు ఆ మహాజ్ఞానం కావాలి. చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా పిల్లాడేడి అని తిరిగినట్లు ఒక మహాజ్ఞానిని ధ్యానాజీ గణేష్ని మిమ్మల్ని ఇక్కడ పెట్టుకొని ఆ మహాలోకాలు, ఆ లోకాలు, ఈ లోకాలన్నీ లోకాలు తిరుగుతున్నాను. ఎంత మూర్ఖురాలిని అంటే, మహాజ్ఞానం ఊరికే వస్తుందనుకున్నారా? ఆధ్యాత్మికత అంటే నిప్పుల మీద నడక ఏమనుకుంటున్నారు అన్నారు. ఏదన్నా కానివ్వండి, ఈ జన్మలోనే తెలుసుకోకపోతే మళ్ళీ జన్మలో ఇంతేగా, అప్పుడు కూడా ఇదేగా. ఈ జన్మలోనే తెలుసుకొని వెళ్ళిపోతాను, నాకు ఆ జ్ఞానం కావాలి అన్నాను. ఇక ఆయన అలా చూసి మాట్లాడకుండా కూర్చున్నారు. తర్వాత చెప్పారు, మొట్టమొదటి నుంచి నీకిచ్చిందే మహాజ్ఞానం. అప్పుడు అర్థమైంది నేను తీసుకున్న సబ్జెక్ట్ ఎంత కఠినమైనదో అని. ఆయనే లేకపోతే ఆధ్యాత్మికమైన ఈ పాఠాలన్నీ ఎప్పటికీ నేర్చుకునేదాన్ని కాదు. ఇకపోతే సూక్ష్మ శరీరం అంటే మనకు ఏమైతే కోరికలు ఉన్నాయో దానికి ఉన్నాయి, దానికి ఆకలి ఉంది, దానికి ఆలోచన ఉంది, కోరిక కూడా ఉంది. అది ప్రయాణం చేస్తుంది, జ్ఞానం నిలుపుకుంటుంది. సూక్ష్మంగా వెళ్ళి అనేక రకాలైన జ్ఞానాలన్నీ తీసుకొని వస్తుంది. మహాకారణ శరీరం కానీ, భౌతిక శరీరం కానీ, కారణ శరీరం కానీ, ఎన్ని శరీరాల జ్ఞానమున్నా అన్నిటికన్నా మహా గొప్పది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం తీసుకున్న జ్ఞానమంతా దానిలో నిక్షిప్తం చేసుకుంటుంది. 5వ తలంలోకి వెళ్ళటం అంటే ఏమిటి? మనది 3వ లోకం. ఇప్పుడు భూమి 5వ లోకంలోకి వెళుతోంది. భూమి క్రింద 7 లోకాలని, భూమి ఉపరితలం మీద నుంచి పైనున్న 7 లోకాలని కలిపి ఒక్క లోకంగా తయారు చేస్తున్నారు పత్రిజీ. క్రింద అధోలోకాలు ఉండబట్టే కదా భూమిపైన ఉన్న వారికి బాధలు. ఇక అధోలోక వాసులని ఉండరు. అధోలోక వాసులందరూ భూమి ఉపరితలం మీదకు వచ్చేశారు. చీకటి లోక వాసుల యొక్క పన్నాగంతో, వారి సహాయంతో. అందుకే భూమి మొత్తం కలుషితమైపోయింది. అలాంటి వారి సంతానంతో భూమి నిండిపోయింది. మళ్ళీ రేపటి రోజున కంటిన్యూ చేద్దామండి. ధన్యోస్మి.